తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రాపగండ మీద మరి ఎలాగైనా సరే ఎండగట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నేతలు క్యాబినెట్లో సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించిన తర్వాత ఏ విషయాలు చర్చించారనేది ప్రెస్ మీట్ అయితే తెలియజేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఈ ప్రెస్ మీట్లో మరి ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ చీఫ్ అయినటువంటి మరి పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అసలు ఎటువంటి విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి విందాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా, వివేకానంద మాట్లాడారు, చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నా. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లింస్ అనుకుంటారు, జెరూసలంకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. చూశారు కదండి, సీఎం గారు ఏం చెప్తున్నారు అంటే మీరు పెట్టుకుంది వెంకటేశ్వర స్వామితో పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మరి సీఎం గారు అయితే సీరియస్ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ విషయం అనేది డబ్బు మ్యాటర్ కాదు. 251 కోట్లు 252 కోట్లు స్కామ్ చేశారనేది కాదు. ఇక్కడ విషయం అనేది ఒక నమ్మకం మీద వాళ్ళు దెబ్బ కొట్టారు. మరి ఎంతో పవిత్రంగా భావించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదం అంటే మనం ఎంత పవిత్రంగా భావిస్తాం, ఎంతో దానికి ప్రతిష్టాత్మకంగా చూస్తాం. అటువంటి ప్రసాదంలో కల్తీ చేయాలనే ఆలోచన నాకు తెలిసి మనిషి అనే వాళ్ళు ఎవ్వరికీ రాదు. అందులోనూ ఎటువంటి కెమికల్స్ వాడారండి. ఏకంగా టాయిలెట్ క్లీనర్స్లో యూస్ చేసే కెమికల్స్ని, లప్సాని కెమికల్స్ని కూడా అందరూ తీసుకొచ్చారు. సో ఇది తెలుసుకున్న ప్రతి ఒక్క హిందువుకే కదండి, మనసున్న ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కడుపు రగిలిపోద్ది. ఏంటి, ఏ మతమైతే ఏంటి, అలా ఎందుకు చేయాలని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి క్రిస్టియన్ సోదరులు చెప్తున్నారు, నాకు తెలిసినటువంటి ముస్లిం సోదరులు కూడా చాలా బాధపడ్డారు ఈ విషయం పైన. ఎందుకు అంటే ఇక్కడ మతం విషయం కాదండి, ఇక్కడ ఒక నమ్మకం మీద వాళ్ళు దెబ్బతీశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని నమ్ముకోవచ్చు, అయితే మన మానవత్వాన్ని చంపేసుకుని మరీ అంత క్రూరంగా ఒకరి పైన అలాగా ఎలా చేయాలనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధానం బట్టి ముస్లింలు మక్కాకి ఏ విధంగా వెళ్తారో, అదేవిధంగా క్రిస్టియన్స్ జెరూసలంకి ఎలా వెళ్తారో అదేవిధంగా మరి అలాగే హిందువులు కూడా వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి కూడా వెళ్తారు. అంటే ఇక్కడ ఎంత చక్కగా వ్యవహరించారు అంటే ఎవరిని తక్కువ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఎవరిని ఒక మాట అనలేదు. అంటే ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ అని చెప్పలేదు. ఆయన నమ్ముకున్న దైవం గురించి ఆయన చెప్పారు. అదేవిధంగా పరమతాన్ని కూడా గౌరవిస్తూ ఈ విషయాన్ని అయితే తీసుకువెళ్ళడం నిజంగానే హర్షించే తగ్గ విషయం. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన ఏం స్పందించారో ఒకసారి చూద్దాం. వివేకానంద రెడ్డి గారు పబ్లిక్ గా మర్డర్ జరిగిన రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి అపవిత్రం జరిగితే ఆవిడ పిచ్చోడు చేశాడు అంటారు. ఈ రోజు కల్తీ జరిగింది మాట అసలు కల్తీ లేదు, ఇది పూర్తి మా క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయికి దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నేను చాలా స్పష్టంగా మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళు చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి 2022లో మీకు కల్తీ జరిగిందనే రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు. దాన్ని బయటకు తీసుకురావాలి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సో చూసారు కదండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అంటే ఇది ఇలా కల్తీ జరిగింది అని చెప్పేసి 2022లోనే బయటపడింది. అయినా సరే ఈ విషయాన్ని బయటకు రాకుండా కనీసం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే చేపించారు కాబట్టి, చేపించిందే వాళ్ళు కాబట్టి. ప్రతి ఒక్కరికి తెలుసు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారో, చిన్నపిల్లలని అడిగినా సరే తెలుస్తుంది. అయినా సరే గుండెపోటు వచ్చిందని చెప్పేసి వాళ్ళు అలాగా డ్రామా క్రియేట్ చేశారు. అలాగే అంతకుముందే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే హిందూ దేవాలయాలపైన చాలా దేవాలయాలపైన దాడులు జరిగాయి. మరి అమ్మవారి విగ్రహం వెండిపోయింది.
అదేవిధంగా కొన్ని విగ్రహాలకి చేతులు చాలా దాడులు జరిగాయి. అయితే వాటిపైన వైసీపీ నేతలు స్పందించిన తీరు ఆనాడు చాలా అంటే చాలా వివాదమైంది. ఎందుకు అంటే ఏమైంది, అవును కొట్టేశారు, దాంట్లో ఏంటి రథం తగలబెట్టేశారు, దాంట్లో ఏముందని చెప్పేసి అంటే ఒక చులకన భావంగా మరి మత విద్వేషాలు పుట్టించేలాగైతే వాళ్ళు రాజకీయాలు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పేది ఒకటే, వదిలిపెట్టేది లేదు, అస్సలు వదిలిపెట్టము. 2022లో తెలిసింది. ఇక్కడ ఒక మనిషి గురించి కాదు, ఇక్కడ ఒక నమ్మకం పైన అయితే వీళ్ళు గట్టిగా కొట్టారు, దేవుడి పైనే వీళ్ళు పగబట్టారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అనే ఆలోచనలో పుట్టిన వారే వీళ్ళంతా. కాబట్టి వీళ్ళ ఆలోచన మార్చేలాగా శిక్ష పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అదేవిధంగా ధీటుగా మరి ఆధారాలను బయట పెడుతూ నిజంగానే సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దీంట్లో కల్తీ జరిగింది అని చెప్పేసి మరి సాంకేతిక ఆధారాలతో కూడా పయ్యావుల కేశవ్ గారు కూడా బయట పెట్టడం జరిగింది. సో గైస్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.